ఈ రమేష్ అనే వ్యక్తి నెంబర్ 1 డెవలపర్. చాలా అద్భుతంగా కోడింగ్ రాస్తాడు. ఏదైనా సరే స్పాంటేనియస్గా ఆ ఎర్రర్స్ని తొలగిస్తాడు. ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఆఫీస్లో ఒక క్లయింట్స్తో మీటింగ్ జరిగింది. క్లయింట్స్ మీటింగ్లో వచ్చిన వాళ్ళంతా ఇంటర్నేషనల్ క్లయింట్స్, చాలా పెద్దవాళ్ళు. అది ఒక పెద్ద కాంట్రాక్ట్. సో ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మొత్తం టీం అంతా ఉంది. రమేష్ కూడా ఉన్నారు. ఎందుకంటే రమేష్ చాలా కోర్ డెవలపర్ కాబట్టి. బాస్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. అనుకోకుండానో ఓవర్లుక్లోనో బాస్ దగ్గర కొన్ని తప్పులు అయితే దొరికాయి. ప్రెజెంటేషన్లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అందరూ వింటున్నారు. రమేష్ మాత్రం లేచి, సార్ అది తప్పు, అది కరెక్ట్ కాదు అన్నారు. వచ్చిన క్లయింట్స్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇదండి ఇంత సుపీరియర్ ఆఫీసరు, ఇతనికన్నా ఈయన బాగా చెప్తున్నాడే అని అనుకున్నారు. సో రమేష్ నిల్చుని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సరే, ఇది ఇలా చేస్తే ఎర్రర్ వస్తుంది, ఇలా చేస్తే కరెక్ట్ అండి, ఇలా చేస్తే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నారు. క్లయింట్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చప్పట్లు కొట్టారు. బాగుంది మీ ఆఫీస్లో వర్క్ అంతా అని చెప్పి ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చారు. అతను గెలిచాడు, అనుకున్నది సాధించాడు, కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.